హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నిర్లక్ష్యం, అలసత్వంతో వ్యవహరించే వారి కారణంగా సంప్రదాయంగా జరగాల్సిన కార్యక్రమాలు జరగకపోవడమే కాదు, కోట్లాది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం భద్రాద్రి రామాలయంలో జరిగిందని చెబుతున్నారు అర్చకులు. ఇక్కడి సంప్రదాయం ప్రకారం మూల విరాట్టును అన్యులెవరూ తాకకూడదు. అయితే స్వామిని దర్శించుకునే సమయంలో విధుల్ని పక్కాగా నిర్వహించాల్సిన అర్చకుల తీరు కారణంగా భక్తులు మూల విరాట్టును తాకేసి అపచారానికి పాల్పడ్డారని అంటున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన ఇద్దరు భక్తులు నేరుగా మూల విరాట్టు వద్దకు వెళ్లి స్వామిని తాకిన విషయం తాజాగా బయటకొచ్చింది. అయితే మూల విరాట్టు వద్దకు వెళ్లిన భక్తులకు తాము చేసింది తప్పన్న విషయం తెలియదని, వారికి అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు. ఈ తప్పు జరగడానికి కారణం ఆలయ సిబ్బంది, అర్చకులేనని అంటున్నారు. మూల విరాట్టును తాకి అపచారం జరిగిన ఘటనను ఆలయ ఈవో దృష్టికి కూడా తీసుకెళ్లారు. స్వామి సేవలో తరించాలన్న ఆతృతలో భక్తులు అలా వ్యవహరించి ఉంటారని, అయితే వారిని నిలువరించాల్సిన అర్చకులు ఆ సమయంలో అక్కడ ఉండకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని, విధులు నిర్వర్తించాల్సిన వేళ అర్చకులు స్వామివారి దగ్గర లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్వామివారికి అపచారం జరిగేంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది.